మా దేశ విశ్వరూపాన్ని చూసిండావు. ఒక్కసారి లేచి మేము శబ్దం చేస్తే ఆ శబ్దానికే ప్రపంచమే నీ శబ్దం. థ్యాంక్ యూ. నేను బాలకృష్ణ సినిమా చెప్పండి. ఎంత టైం పట్టింది రెడీ అవ్వడానికి? నేను బాలకృష్ణ సినిమా ఏ సినిమా వచ్చినా కూడా ఆ గెటప్ వేస్తానండి, ఖచ్చితంగా వేస్తాను. ఈ గెటప్ వేసేదానికి మినిమం 50 minutes టైం పట్టిందండి. డైలాగులు ప్రతి డైలాగు ఓకేమ్మా, ప్రతి డైలాగు హైలైటే. ఈ డైలాగ్ అని చెప్పేదానికి కాకపోతే ఈ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మీకు కనపడేది ఒక మతం, మా దేశంలో ఎటు చూసినా మీకు కనపడేది ఒక ధర్మం, సనాతన హైందవ ధర్మం. అది ఇట్లాంటి డైలాగ్స్ చాలా చాలా ఉన్నాయండి. నాకైతే రుద్రుడు శివుడు ఇద్దరు కనిపించారు, కానీ బాలకృష్ణలో అయితే నేను అసలు అనిపించలేదు. ఎందుకంటే మీకు ఆ ఎస్టాబ్లిష్మెంట్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అవన్నీ మిమ్మల్ని ఆ జోన్కి తీసుకెళ్ళిపోతే మీకు ఎక్కడ బాలకృష్ణ కనిపించారు. రుద్రుడు అంటే ఆయన క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయినాడు కాబట్టి అంత బాగా వస్తుంది. సినిమా అంత బాగుంది, స్టోరీ అంత బాగుంది, ఆయన యాక్టింగ్ అంత బాగుంది, డైరెక్షన్ అంత బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతే బాగుంది. కాబట్టి మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు, డిసప్పాయింట్ అవ్వరు. కంప్లీట్ ప్యాకేజ్ సినిమా. బ్రో ఫైనల్ గా ఇలాంటి సినిమాలు ఇంకా వేరే హీరో నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారా అసలు? ఎక్స్పెక్ట్ అంటే జనరల్గా అయితే అందరూ కమర్షియల్ సినిమాలను పట్టుకుంటారు, కానీ ఇట్లాంటి సినిమాలు తీసినా కూడా కమర్షియల్గా కూడా సాటిస్ఫై అవుతారు, ప్లస్ సమాజానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఇట్లాంటి సినిమాలు ఇంకొస్తే మన సనాతన ధర్మకి, మన హిందూయిజం ప్రమోట్ చేస్తూ మన దేశం గురించి చెప్పుకోవడం చాలా మంచి సినిమాలు ఇట్లా రావాలనే కోరుకుంటున్నాం. ఓకే బ్రో, ఓవరాల్గా ఒక మాటలో చెప్పండి, బాలయ్య బాబు గారు అఖండ 2 గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జై బాలయ్య. ఇంతకు మించి ఇంకేం చెప్పడానికి లేదు. సినిమా అంతా చాలా బాగుంది, డెఫినెట్గా చూడండి. జై బాలయ్య, జై బోయపాటి.